మళ్ళీ ఆ పేరు ఈ పేరు ఎందుకే, పుట్టబోయేవాడికి ఇంద్ర పేరే పెడదాం. నాకు పుట్టబోయే కొడుకు నీ ముని మనవడు ఇంద్ర. ఈ పేరు ఫిక్స్ చేసుకో నువ్వు. ఏ పేరైతే ఈ ఇంట్లో వినిపించకూడదు అనుకుంటున్నానో మళ్ళీ ఆ పేరు ఎందుకు పెడతాను రా. ఏనానమ్మా, పెడితే తప్పేముంది? ఎవడో అనామకుడి పేరు నా ఇంటి రక్తానికి, నా వంశ వారసుడికి ఎలా పెడతాను? ఇంద్ర అనామకుడు కాదు నాన్న, ఈ ఇంటి పెద్ద కొడుకు. ఆ మాట అన్నందుకే మీ నాన్నను చచ్చిపోమన్నాను. చచ్చినా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని ఆ ఇంద్రగాడికి కూడా చెప్పాను. అదే జరిగింది. వాడు చచ్చాడు. మళ్ళీ వాడిని గుర్తు చేసే ఆ పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు. లోకంలో ఇంకే పేరు లేనట్టు పోయిపోయి ఆ దరిద్రుడి పేరే పెట్టాలంట్రా. ఎందుకండి అలా మాట్లాడతారు? పుట్టబోయే బిడ్డకి ఇంద్రగారి పేరు సరిగ్గా సరిపోతుంది. గౌతమ్ గారు మంచి పేరే సెలెక్ట్ చేశారు. నిజానికి ఆ పేరు చాలా గొప్పది. నార్మై, ఇంద్రగాడి గురించి నీకేం తెలుసని వాగుతున్నావు? ఆ పేరే ఒక శని, ఒక దరిద్రం. ఇంద్రగారి కన్న తండ్రి అర్జున్ ప్రసాద్ గారిని కాపాడారని తెలిసింది. అంతకంటే శుభం ఏముంటుందండి? ఇంద్రగారు చనిపోయారని తెలిసి అర్జున్ సార్కి గుండెపోటొచ్చి కోమాలోకి వెళ్లారు. చనిపోయిన ఇంద్రగారే మళ్ళీ మా బిడ్డగా పుట్టబోతున్నారని అర్జున్ సార్ ఆనందంగా కోమాలో నుంచి కోలుకుని బయటపడ్డారు. ఇంద్రగారు ఆర్మీలో చేరి మేజర్ అయ్యి అర్జున్ సార్ పేరు నిలబెట్టారు. సుభద్ర గారు కూడా ఇంద్రగారి విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాంటి ఇంద్రగారి పేరు మళ్ళీ ఇంట్లో వినిపిస్తే అర్జున్ సారు, సుభద్ర మేడం సంతోషిస్తారన్న ఉద్దేశంతోనే ఆయన ఆ పేరు పెడదామన్నారేమో. దానికెందుకండి మీరు అభ్యంతరం చెప్తున్నారు? ఇక్కడ ఎవరి ఉద్దేశాలు నాకు అక్కర్లేదు. ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను. మళ్ళీ ఆ దరిద్రపు కొట్టు పేరు ఏ రకంగానూ ఈ ఇంట్లో వినపడ్డానికి నేను ఒప్పుకోను. ఈ మొగుడు పెళ్ళాలు ఆ పేరే పెట్టాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు నానమ్మ. నువ్వు ఒప్పుకోను అంటే మాత్రం వాళ్ళు నీ మాట వింటారా ఏంటి? విని తీరాలి. పెద్దదాన్ని అలా శాసించే అధికారం నాకుంది. మీది అధికారం, వాళ్ళది మమకారం బామ్మగారు. అయినా ఇవాళ మీరు ఉంటారు, రేపు పోతారు. అనవసరంగా ఈ పట్టింపులు ఎందుకండి? నేనున్నన్నాళ్ళు ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. రేపు నేను పోయినా నా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. నువ్వు బతుకున్నప్పుడే నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు పోయాక ఇక నీ మాట ఎవరు వింటారే? ఊరికే మీ కంఠశోష తప్ప వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారులేండి బామ్మగారు. అవుందిగా, ఇక్కడ ఎందుకురా? రే గౌతమ్, నీకిదే చెప్తున్నాను. నా ముని మనవడికి నాకు నచ్చిన పేరే పెడతాను. కాదంటే నా మీదొట్టే. దయచేసి ఓట్లు గిట్లు వేయద్దు నానమ్మా. బిడ్డ పుట్టాకే చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఈ గొడవంతా?
ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? బిడ్డని కనగానే వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన దానివి. వాడికే పేరు పెడితే నీకేంటి? నోరు మూసుకుని ఈ 2 నెలలు మోసావా, కన్నావా, తర్వాత వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయావా అన్నట్టుండు. కాదు కూడదు అని ఎక్స్ట్రాలు చేసావంటే కాళ్ళు విరగ్గొడతా. పాతలకే అమ్మా, అమ్మా, అమ్మా శ్రావ్య, శ్రావ్య, ఎలా ఉన్నావే? నేను బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నామమ్మా. మీ అత్తయ్య, మామయ్య, నందు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు నాన్న. ఏంటి రోజు రోజుకి ఇలా చిక్కిపోతున్నావు? తింటున్నావా లేదా? అయినా కూరగాయలకి నువ్వు రావడమేంటి? ఇంట్లో పని వాళ్ళంతా ఏమయ్యారు? అది పనావిడి రోజు పనిలోకి రాలేదమ్మా. అయినా మన పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పు? ఏంటోనే బొత్తిగా నల్లపూసవైపోయావు. నిన్ను చూడాలనున్నా ఏమైందమ్మా? ఏం కాలేదు నాన్న. ఏంటమ్మా చేతికి దెబ్బేంటి? అది వంట చేస్తుంటే చెయ్యి కట్టయింది నాన్న. ఏది నా కళ్ళలో చూసి చెప్పు. ఏంటి ఓవర్ చేస్తున్నావు? అసలు ఆ యామిని మనిషేనా? తనకి ఓ కూతురుంది కదా, నిన్నిలా హింసిస్తుందా? పదమ్మా, తన సంగతి చూద్దాం. ఆగండి నాన్న.